ఇది ప్రజల బడ్జెట్ అన్నారు ప్రధాని మోదీ. ఆత్మనిర్భర్ భారత్ ను మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఇది 100% అభివృద్ధి బడ్జెట్ అని, తయారీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ బడ్జెట్ లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇక బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపునిచ్చింది. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను చట్టం తెస్తామన్నారు నిర్మలా సీతారామన్. మధ్యతరగతి వారికి ఊరట కలిగించేలా ట్యాక్స్ విధానం ఉంటుందన్నారు. ఇక కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ చికిత్సలా ఉందన్నారు. బడ్జెట్ లో ఆర్థిక సంక్షోభంపై ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. మరోవైపు అమరావతిని ఆ ప్రాంతంలో వచ్చే డబ్బుతోనే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకొని సర్వనాశనం చేశారన్నారు. 4 సార్లు సీఎంగా చేసినా ఎలా గాడిలో పెట్టాలో అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే వర్గీకరణపై రచ్చ కొనసాగుతుండగా 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ సంచలనంగా మారింది. ఓ మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల రహస్య భేటీపై పీసీసీ చీఫ్ దృష్టి సారించారు. కలిసి మాట్లాడదామని ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం వాళ్ల అంతర్గత వ్యవహారం అన్నారు కిషన్ రెడ్డి. ఆ సమావేశంతో మాకు సంబంధం లేదు అన్నారు. ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకోవడం లేదని, ఇంకా 3.5 ఏళ్లు వేచి చూస్తామన్నారు. ఇక కేసీఆర్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రేవంత్ కి తెలియదన్నారు కేటీఆర్. కావాలంటే రేవంత్ రెడ్డి పాత గురువుని అడగాలన్నారు. కేసీఆర్ దెబ్బ కొట్టే ఎలా ఉంటుందో కొత్త బాస్ రాహుల్ వాళ్ళ అమ్మని అడగాలని సూచించారు.